హలో అండి, వెల్కమ్ టు నిక్కీ ఆల్రౌండర్. నేను నిక్కీ ఆల్రౌండర్ని. ఈరోజు విషయం ఏంటంటే, మా కాలనీలో కొత్త స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేస్తున్నారు. అది మీకు అయితే చూపిద్దామని నేనైతే వచ్చేసా. ఓకే, నేనైతే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇది చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ అనమాట. మధ్యలో ఆల్మోస్ట్ 5 feet వరకు లోపల ఉండొచ్చు. ఆ స్టార్టింగ్ అయితే చిన్నపిల్లలు ఆడుకోవాలి. ఇక్కడ కొంచెం లోతు, ఇదంతా లోతు ఉంటుంది. మినిమం 4 feet, ప్రతి దగ్గర 4 feet డెప్త్ అయితే. గ్రాస్ అయితే పెడుతున్నారు, చూసుకోవచ్చు మీరు. ఇదైతే మా గార్డెన్. మీకు తొలి వస్తుంది గార్డెన్ టూర్ కూడా. ఓకే, నేనైతే ఫేస్ రివీల్ చేసేసాను ఆల్రెడీ. దీని ఏమంటారు, ప్రొఫైల్ పిక్చర్ చూసుకోవచ్చు మీరు. ఓకే, ఇది చూడండి, స్విమ్మింగ్ పూల్. చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ అనమాట. అవును అంకుల్, అవును అంకుల్, ఓపెన్ ఉంది అంకుల్. మా వాచ్మెన్ అనమాట. ఇక్కడ వాల్ ఉంటుంది. ఇది మాకు ఓపెన్ క్లోజ్ చేయడానికి వస్తారు అని అడిగిండు. అందుకే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇదే స్విమ్మింగ్ పూల్ మాది. రేపటికెళ్ళి స్టార్ట్ అవుతుంది స్విమ్మింగ్ పూల్ అయితే. ఓకే, ఇదంతా మా కాలనీ. అటు సైడ్ ఇంకో 2 కాలనీస్ ఉంటాయి. కాలనీస్ అండ్ స్ట్రీట్స్ అంటే ఇది 4th street. మేము ఉండేది 4th street. అది నడుస్తున్న అది 3rd street. దానికి వచ్చాడు 2nd, దానికి వచ్చాడు 1st కూడా ఉంటుంది. చూసుకోవచ్చు. ఓకే, ఇంకో ఇదే మా ఇల్లు. దీని లోపల మేము ఉంటాం. చాలా హైట్ ఉంటుంది. ఓకే, దానికి చూడండి. ఫస్ట్ అయితే స్విమ్మింగ్ పూల్ ఒక లుక్ వేసుకో. స్టార్ట్ అయిందా అంకుల్? స్టార్ట్ అయిందా? స్విమ్మింగ్ వేస్తా అని అడుగుతున్నాడు. ఇంకా ఓపెన్ కాలే, రేపు ఓపెనింగ్ ఉంటుంది. పూజ అయితే ఈరోజు అయిపోయింది. పూజ ఈరోజు అయిపోయిందనమాట. ఇంకా మీకు దాని స్టోరీ చెప్పలే. అది ఇక్కడ ఈ కాలనీ కట్టిన కొత్తలు వచ్చింది. అది అప్పుడు బిల్డ్ చేశారు. మేము అక్కడ కూర్చొని చిన్న కుక్కలు ఉంటుండే అప్పుడు. ఇక్కడ చాలా, ఇప్పుడు కూడా చాలానే ఉన్నాయి, కానీ తక్కువ అవి తిరగడం. పట్ల ఆడ అన్ని ఇల్లులు కట్టినాం మేము. అక్కడొక ఇల్లు, అక్కడొక ఇల్లు, ఇక్కడొక ఇల్లు వచ్చింది. అలా 3 ఇల్లులు కట్టినాం కుక్కల కోసం. వితౌట్ సిమెంట్, ఓన్లీ ఒక్కదాని మీద ఒక రాయి పెట్టి కట్టినాం అనమాట. కనిపిస్తుంది అది. అగో ఆ 3 బండలు ఉన్నాయా, అదే నేను చూపిస్తా. 3 బండలు ఉంటాయి అక్కడ అవే. ఓకే, మరి హియర్ ఇస్ మీ. ఓకే అండి, అది చూడండి ఒకసారి. వాళ్ళు ఇక్కడ గడ్డిని ట్రాన్స్పోర్ట్, స్టేడియంలో కూడా ఇలానే చేస్తారు. గడ్డిని తెచ్చి ఇట్లా పరుస్తారు, కానీ అక్కడ గడ్డి పెంచారు. రియల్ గడ్డే అది. ఇది కూడా రియల్ గడ్డియే, జస్ట్ అక్కడ నుంచి తెప్పించి ఇక్కడ ప్లాంట్ చేశారు అంతే. ఇంకా మళ్ళీ దాని దగ్గర మొన్న ఇక్కడ గాలిలు అన్నీ వచ్చినాయి. అంటే లైక్ మినీ వర్షము అన్నీ వచ్చినాయి అన్నమాట. అందుకే అక్కడ కొట్టుకుపోయింది చెట్టు, ఇరిగిపోయింది. ఇంకా చాలా దగ్గర ఇరిగిపోయినాయి, కానీ అది నేను మీకు వీడియో తీయలేకపోయినా. అప్పుడు ఛానల్ నాకు ఇంకా గుర్తు రాలేదన్నమాట, ఛానల్ ఐడియా ఇవ్వండి. అండ్ సన్ కమ్ ఓవర్ ది హెడ్. అది చూడండి. వీడియో క్వాలిటీ మంచిగా రాకపోయి ఉండొచ్చు, కొంచెం సన్లైట్ ఉంది కదా అందుకే. సైడ్ దానికి ఇంకా చాలా హిస్టరీ ఉంది. ముందమైన 2022 అయితే అది ఇంకోండి
పెద్ద జామ చెట్టు, అన్ని బొచ్చు వచ్చి కూర్చుంటాయి అక్కడ. కట్ట కూడా పెట్టినాం వాటి కోసం. ఇంకా పపాయ చెట్టు మాదే. చాలా మంది ఉంటారు కాలనీలో. నియర్ బై 75 విల్లాస్ ఉంటాయి దీంట్లో. 77 విల్లాస్. కొన్ని విల్లాస్ కూడా ఖాళీ ఉన్నాయి దీంట్లో. మాదైతే చాలా బాగుంటుంది. ఓకే, టాటా, బాయ్ బాయ్.